పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని మేము సిరిసిల్ల పట్టణ పాలకవర్గం ఏర్పడిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఇట్టి కార్యక్రమాల పేరిట పిలుస్తూ అవమానించే కార్యక్రమానికి తెరలేపారు. మొన్న శనివారం రోజున ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయి మీటింగ్ అని చెప్పి ప్రజాప్రతినిధులను మా కౌన్సిలర్లు అందరినీ అక్కడికి పిలవడం జరిగింది. కౌన్సిలర్లకు ఎవరికి సమాచారం లేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. డైరెక్ట్గా రెవెన్యూ అధికారులు అందరూ కూడా మన లబ్ధిదారులకు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళకి తెలియజేయడము. లబ్ధిదారులందరూ మీటింగ్ హాల్లో కౌన్సిలర్లు మేము వెళ్ళకముందే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉండడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన అవసరం లేదా? ప్రజాప్రతినిధుల ద్వారా ఆ సమాచారము ప్రజలకు వెళ్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ కోసం పనిచేస్తున్న అధికారులకు ఏమైనా ఇబ్బంది ఉందా? గత ప్రభుత్వము ఇంతకుముందున్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రోటోకాల్ను విస్మరించి నడిచినాయి అనే విషయాన్ని మరొకసారి మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాం. లబ్ధిదారులందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి అక్కడికి రమ్మని చెప్పిర్రు. అన్ని పార్టీల నాయకులు కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు. కార్యక్రమంలో స్వయంగా జిల్లా పాలనాధికారి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. ఆ లబ్ధిదారుల ఎంపికైన లబ్ధిదారుల వివరాలను ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండానే డైరెక్ట్గా లబ్ధిదారులకు చెప్పడం, అక్కడికి రప్పించడము ఒక పొరపాటు అయితే అక్కడ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక 10 మందికి 12 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు. వార్డు కౌన్సిలర్లు అందరూ వేదిక ముందే ఉన్నారు. ఏ వార్డు నుంచి బెనిఫిషియరీని పిలిచిర్రో ఆ వార్డు కౌన్సిలర్ను వేదిక మీదకి పిలిచి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ప్రోటోకాల్. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందాలి. కౌన్సిలర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని పిలవకుండా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అధికారులు, ఇంకెవరో ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి చేతుల మీదుగా ఇప్పియడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు మాత్రం మాకు చెప్పారు. రేపు వార్డు నుంచి ఒక 3 కొత్తగా ఎన్నికైన వాళ్ళకు లబ్ధిదారులకు వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇస్తాము అనే విషయాన్ని మాకు చెప్పినారు. ఆ విషయం ఎందుకు చెప్పారు అంటే వాళ్ళ ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందులో ఉంటారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పి మాకు చెప్పకుండా ఉంటే బాగుండదు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ వీళ్ళుగా ప్లాన్ చేసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారు. ఆ ఇందిరమ్మ కమిటీ ఇందిరమ్మ ప్రొసీడింగ్లన్నా మా చేతుల మీదకి నిజంగానే ఇచ్చిర్రు అని అంటే మీటింగ్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా 2-3 ఇచ్చినారు. మిగిలిన వాళ్ళందరూ వెనుక స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పగానే జనాలు అందరూ పోయి అక్కడ ఆ స్టాల్స్ దగ్గర ఎగబడి తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళ చేతుల నుంచి ఇట్లా పట్టుకొని ఒక ఫోటో దిగే కార్యక్రమం జరిగింది అక్కడ. ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని మేము అడగదలుచుకున్నాము. ప్రజా నిర్ణయాన్ని మీరు తిరస్కరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, మీకు ఇష్టం లేదా? మొన్నటికి మొన్న ఆ వరి కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా ఇదే ఇబ్బంది కలిగింది, ప్రోటోకాల్ ఇబ్బంది. ఇప్పుడు రెవెన్యూ అధికారులు డైరెక్ట్గా రాత్రికి రాత్రి మేము సంతకాలు పెట్టి ఏర్పాటు చేసినాము, లబ్ధిదారులందరి కోసము మేము చేసినాము అని చెప్పినట్టుగా తెలిసింది. అంత ప్రేమ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల మీదనే ఎందుకు ఉన్నది? దానిలో ఏమో అంతరార్థం ఉన్నది మాకు అర్థమవుతలేదు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మీద కూడా మీకు ఆ ప్రేమ ఎందుకు కనిపిస్తలేదని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఈ ప్రగతి ప్రణాళిక మున్సిపల్ స్థాయి కార్యక్రమం సినారే కళామందిరంలో జరిగినప్పుడు ఒక లబ్ధిదారులు వేదిక మీదకి వచ్చి మైక్ ముందట మీ అందరికి అధికారులకు దండం పెడుతున్నా, ఒక 2 ట్రిప్ల ఎస్కిపిరి అని చెప్పి దండం పెట్టి ఏడ్చుకుంటూ మాట్లాడిండు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం మీద ఎందుకు దృష్టి లేదు? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో ఎందుకు వాళ్ళ మీద ప్రేమ ఉండలేదు?
మరి ఇసుక విషయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది మరి మీకు ఎందుకు అర్థమైతలేదు? మొదటి దశలో మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఒక్కొక్కరు 4,000 5,000 ట్రిప్పుల చొప్పున ఒక ట్రిప్పు కొనుక్కొని ఇసుక ఇల్లు కట్టారు. మరి మా జిల్లా పాలనాధికారి గారు మోడల్ హౌస్ వైపే మీరు మొగ్గు చూపాలి, 5 లక్షలనే ఇల్లు కట్టాలని చెప్తున్నారు. ఇవ్వడమేమో 10 ట్రిప్పులే ఇసుక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. మరి 10 ట్రిప్పులకు మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఏడ మోడల్ హౌస్ కట్టిరు, 10 ట్రిప్పులలో ఇల్లు ఎట్లా కట్టిరు మాకైతే ఎక్కడ మీరు కట్టి చూపించలేదు, మాకు తెలియదు. వార్డ్ ఆఫీసర్ నిత్యము వార్డులో తిరుగుతాడు, ఇందిరమ్మ ఇండ్లకు సూపర్వైజర్ ఆయననే. అక్కడ ఇసుక లేదు అన్నప్పుడు ఆయన ఒక 2 ట్రిప్పులు ఇష్యూ చేస్తే అయిపోతుంది. ఎన్ని ట్రిప్పులు అవసరమో అన్ని ట్రిప్పులు వేయండి. 10 ట్రిప్పులకే లిమిట్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేసుడు ఎందుకు? మేము ఇచ్చినాము ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం దేనికి? మరి ఇట్లా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మరి గత బీఆర్ఎస్ పాలనలో ఏదైతే కొత్తగా 2020లో పాలక వర్గాలు ఎన్నుకోబడిన తర్వాత ఒక నెల గడిచిన వెంటనే సేమ్ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే కార్యక్రమం పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా నెలకు 70 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి అందిస్తూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఒక 10 రోజులు కూడా మరి ప్రతి వార్డుకు ప్రతి కౌన్సిలర్కి శానిటేషన్ పరంగా ఉన్న సమస్యలన్నీ ఎట్ ఏ టైం క్లియర్ కావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వార్డుకు లేబర్ని, బ్లేడ్ బండ్లను, జేసీబీని ఏది అవసరమైతే శానిటేషన్ మొత్తం క్లియర్ కావడానికి మరి సంబంధించిన అన్నిటినీ కూడా సమకూర్చి 10 రోజులు మేము కొత్తగా గెలిచిన కౌన్సిలర్లం అప్పుడు 10 రోజులు మరి జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చడానికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించండు అప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు. మరి మీరు దాన్ని కాపీ చేస్తూ పెట్టిన కార్యక్రమమే మేము గెలిచిన తర్వాత మీరు ఒక కార్యక్రమం అట్లాంటిది తీసుకున్నారని మాకు అనిపిస్తుంది. మరి మీరు ఎన్ని రూపాయల నిధులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు మరి పట్టణాలకు కానీ గ్రామాలకు కానీ ఇచ్చిర్రో ఒకసారి చెప్పాలి. మాకు ఇప్పటివరకు తెలిసిన విషయం ఏంటంటే వార్డు సభలు ఏదైతే జరిగినాయో ప్రతి వార్డులో ఈ 99 డేస్ ప్రోగ్రాంలో ఒక మీటింగుకు 10,000 చొప్పున ఈ మున్సిపాలిటీకి 3,90,000 రూపాయలు మీటింగ్ల కోసం మాత్రమే మీరు నిధిని పంపించారు ఈ కార్యక్రమానికి. మిగిలిన అన్నీ కూడా ఏదైతే మున్సిపాలిటీ నిధులు ఉన్నాయో ఆ నిధుల ద్వారానే మేము చేసుకున్న కౌన్సిల్ తీర్మానాల ద్వారానే వచ్చిన కాంట్రాక్టు లేబర్లను, బండ్లను ఎంగేజ్ చేసుకొని వాటి ద్వారానే మీ కార్యక్రమాన్ని నిర్వహించినాం. మరి ఈ 3,90,000 మీటింగ్లకే ఇచ్చినారు. ఆ మీటింగ్లకు ఎందుకు ఇవ్వడం అంటే ఫోటోలు, వీడియోలు రావాలి, టీవీలలో రావాలి, పేపర్లలో రావాలి కాబట్టి మేము ఆహా ఓహో అని చెప్పి గొప్పలు చెప్పుకోవాలి కాబట్టి ఆ మీటింగ్ల వరకే మీ ఆలోచన ఉన్నది. క్షేత్రస్థాయిలో మీ కార్యక్రమం ఎంతవరకు విజయవంతమైంది, ఎంతవరకు ఆ కార్యక్రమం లక్ష్యం నెరవేరింది అనేది ఒకసారి మీరు వార్డులలో వచ్చి తిరిగి చూస్తే తెలుస్తుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్న క్రమంలో మరి అధికారులు కూడా మరి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి వాళ్ళ యొక్క ఏజెంట్లుగా మారిపోయారు అనే విషయం మాకు అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కౌన్సిలర్ ఉన్నా కూడా ఇటువంటి మరి ప్రోటోకాల్ విషయంలో ఎప్పుడు కూడా మా టైంలో ఇబ్బంది కలగలేదు. అది బీజేపీ కౌన్సిలర్ కావచ్చు, కాంగ్రెస్ కౌన్సిలర్ కావచ్చు. ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్ అయినా ఇంకే బెనిఫిషియరీ చెక్ అయినా కూడా మన ఆ స్థానిక వార్డు కౌన్సిలర్ ద్వారానే ఇప్పించడం జరిగింది. మరి మీరెందుకు ఈ ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రోటోకాల్ని విస్మరిస్తూ అధికారులందరూ కూడా ఇట్లా ప్రజాప్రతినిధులను అవమానిస్తూ ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు అనేది మాకు దయచేసి చెప్పాలి. మరి మీరు ఏదో అనుకొని వాళ్ళ మాటలు వింటూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. దయచేసి అధికారులు రాజ్యాంగబద్ధంగా మీరు ఉద్యోగాలు చేస్తూ మీ విధి విధానాలను పాటిస్తూ ఏదైతే అవసరమో ఆ ప్రకారమే చేయాలి. కానీ ఎవరో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు పట్టుకొని దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. మేము ప్రజాక్షేత్రం నుంచి వచ్చినాము, మేము ఎంత పెద్ద అధికారినైనా నిలదీయగలుగుతాము. మీకు మాకు ఒక సంయమనంతో నడుస్తేనే ప్రజలకు మరి మంచి జరుగుతుంది, ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరుతాయి. కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడవద్దని తెలియజేస్తూ ఇంకొకసారి ప్రోటోకాల్ విషయంలో కానీ ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్య జరిగినా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు పట్టుకొని
వాళ్ళు చేసే మోసాలకు మీరు వంత పాడుతూ మీరు ఇబ్బంది పడే చర్యలకు పాల్పడద్దు, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాపాలనలో భాగంగా మరి ప్రజల ముందుకు పరిపాలన సౌలభ్యం కోసమని పెడుతూ సమావేశాలు, కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను విస్మరిస్తున్నారు. మొన్న ప్రోటోకాల్ విషయంలో వడ్ల కొనుగోలు కేంద్రం అయితేనేమి, మొన్న ఈ ప్రజాపాలనలో రెవెన్యూ అధికారులు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు పోయిన పీరియడ్లో మరి ప్రజాప్రతినిధులకి అప్పచెప్పారు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు చెక్కులు ఇచ్చారు. మరి ఈసారి మరి అదే పద్ధతులు ఎందుకు పాటిస్తలేరు? ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రజాప్రతినిధి ద్వారానే చెక్కులు పోవాలి. మరి పోయినసారి ప్రతి సమస్యను ప్రజా సమస్య తీర్చడంలో ముందుంటున్నాం. ప్రజలకు సంబంధించిన చెక్కుల విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేసి మరి ప్రజాప్రతినిధులను విస్మరించి వాళ్ళ అధికారుల ద్వారా ఇప్పించడం అది సరైన పద్ధతి కాదు. మరి దీని మీద జిల్లా కలెక్టర్ గారు మరి ప్రజాప్రతినిధుల ద్వారానే ప్రజా సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించిన అవసరాలు, ఈ చెక్కులు కానీ, ఈ ప్రొసీడింగ్లు కానీ, ఈ ఇంద్రమ్మ ప్రొసీడింగ్ కానీ, ప్రతిదీ ప్రజా సమస్యలు ఏదైతే మేము తీరుస్తున్నామో ఆ ప్రజాప్రతినిధుల ద్వారానే పంచే విధంగా, పరిపాలన సాగే విధంగా మరి అధికారులు మరి ఎటువంటి ప్రలోభాలకు కానీ వీళ్ళే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మకుండా మరి ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారానే మరి అధికారులు మరి పరిపాలన సౌలభ్యం కోసం మరి చెక్కులు కానీ అన్ని కానీ మరి కలిసి సమన్వయంతో పోవాలని మరి దీని మీద మరి జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు కూడా మరి మళ్ళొక్కసారి ఇటువంటి జరగకుండా రానున్న రోజులల్లో మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారానే మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని మేము ప్రభుత్వానికి మరియు జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు స్పెషల్గా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం.